తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల కోసం వెళ్తున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్కు రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషనర్తో పాటు న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయలేదని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సీనియర్ నాయకుడు జల్లా సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్ను ఎన్నిక జరిగే ప్రాంతానికి వెళ్లనివ్వకుండా మార్గ మధ్యలోనే కూటమి పార్టీలకు చెందిన గూండాలు అడ్డుకుని దౌర్జన్యం చేస్తారని అన్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు కూటమి నేతలకు అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేయడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా కూని అవుతుందో అర్థం చేసుకోవచ్చని జల్లా సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. వాళ్ళ మీద దాడి చేసి ఎవరిని కూడా కౌన్సిల్ సభాభవనంలోకి లోపలికి వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొట్టడము, తిట్టడము, బయటికి తోసేయడము అంతా చేసి వాళ్ళు చాలా హంగామా చేసి అక్కడ స్థానిక శాసనసభ్యులు మరియు వాళ్ళ యొక్క అనుచరుల వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి నిన్నంతా కూడా మనం చూసాం. నిన్నటి నుంచి ఎప్పుడైతే సభ్యులు అక్కడికి సమావేశ మందిరానికి వెళ్ళలేదో వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ ఆ సంబంధిత అధికారులు ఈ రోజుకి దాన్ని ఎలక్షన్ షెడ్యూల్ ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం ఈరోజు వాయిదా వేసి ఈరోజు జరగాల్సినటువంటి ఎన్నిక ఈరోజు ఉంటే ఈరోజు ఆ ఎన్నికను ఏ విధంగా అయినా కూడా జరగకుండా ఆపాలి, లేదు వీళ్ళందరూ ఎవరు రాకుండా పోతే వాళ్ళు తనంతట తానుగా వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ ఎన్నికను ఈరోజు మళ్ళీ కూడా ఆ ఎన్నిక నిర్వహించే క్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళను అక్కడి సమావేశానికి వెళితే వాళ్ళు ఓడిపోతారు, కానీ ఎలాగైనా కూడా వీళ్ళందరూ లేకుండా ఆ సమావేశాన్ని వాయిదా వేసి చట్టంలో ఉండేటువంటి లొసుగులను ఆధారం చేసుకొని ఈ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు కోరం లేకుండా ఎన్నిక జరిగితే ఆ రోజు ఎవరిని రానికుండా ఆ అవసరమైనటువంటి 3-4 సభ్యులు వెళ్ళి ఈ ఎన్నికను ఏకపక్షంగా డిక్లేర్ చేసుకునేటువంటి కుటిల ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో ఉందా, ప్రజాస్వామ్యం అనేది ఏ పరిస్థితుల్లో ఎంత దూరంలో ఉంది అనేది ఊహకు కూడా అందనటువంటి క్రమం ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ముఖ్యంగా కోర్టులో కేసు పెండింగ్ ఉంది, 10 గంటలకు విచారణ తీసుకునింది, ఒక అర్ధగంట లోపల ఎక్కడెక్కడ రక్షణ కల్పిస్తున్నాం ఏమి చెప్పమనింది. ఒకవైపున పోలీసులు ఇంత దుర్మార్గమైనటువంటి చర్య పూనుకోవడం అనేది నిజంగానే చాలా దౌర్భాగ్యం. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యమో ఏమో తెలియదు, కానీ ప్రజాస్వామ్యం అనేది ఈ రాష్ట్రంలో కూని అయిపోయిందని మాత్రము మనము చెప్పక తప్పదు. హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ పెండింగ్లోనే ఉంది. ఈ విషయాలన్నీ జరిగిన విషయాలన్నీ కూడా ఇప్పుడు కోర్టుకు విన్నవించబోతున్నాం. కోర్టు వారు దీని మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి, సంబంధిత అధికారులను అయితే మాత్రం చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటుంది కూడా. ఎందుకు అంటే కోర్టు పిటిషన్ పెండింగ్లోనే ఉంది. ఒక అరగంటలో ఏ అధికారిని మీరు డిప్యూటేట్ చేస్తున్నారో అధికారి ద్వారా ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అని అడగడానికి అడిగి మీరు మాకు చెప్పమని చెప్తే అంతలోనే ఇలాంటి అధికార దుర్వినియోగం చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులే అసలు ఎవరైతే ఈ రాష్ట్రంలో రక్షించాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈరోజు భక్షించేటువంటి పరిస్థితి. నిన్న మనం చూసాం లైవ్లోనే అంతా కూడా అందరూ ఉండంగానే ఆమెను కార్పొరేటర్ బలవంతంగా తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయడం, ఆమెను తీసుకొని పోవడం, లేదంటే నీ భర్త మీద కేసు పెడతామని చెప్పడం, లేదంటే మీ బంధువుల మీద కేసు పెడతాం, అడ్డుకుంటే మీ బంధువుల మీద కేసు పెడతామని చెప్పడం లైవ్లో మనం ప్రత్యక్షంగా కూడా అన్ని టీవీ ఛానల్స్ కూడా కవర్ చేసినాయి, మనం ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని పరిస్థితి ఈరోజు ఉప ఎన్నిక సందర్భంగా చూడాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చింది. కౌన్సిలర్ను అడ్డుకున్నారు. కౌన్సిలర్ను మాధవరం అనేటువంటి విలేజ్ పక్కనటువంటి రోడ్లో కౌన్సిలర్ను వెళ్ళినటువంటి నాయకులను అయితే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు ముందస్తు అరెస్టులో భాగంగా మీరు అరెస్టుకు సహకరించమని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళ చుట్టూ కూడా పోలీసులు మరియు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనుచరులు మోహరించినటువంటి పరిస్థితి. మా మీద ఎక్కడ దాడి చేస్తారో అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. పోలీసులు రక్షణ కల్పిస్తే వెంటనే పోయి ఈరోజు సభాభవనంలోకి పోయి వాళ్ళు సమావేశంలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ పోలీసులు ఏ విధమైనటువంటి రక్షణ కల్పించకపోతే అక్కడికి పోయి వాళ్ళు దెబ్బలు తిని లేదంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వెనుదిరగనైనా వెనుదిరగవచ్చు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటినే అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుంచి జనసేన మైలవరం ఇన్ఛార్జ్ అక్కల గాంధీ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం
కాకినాడ జీజీహెచ్ మాతా శిశు విభాగం వద్ద శానిటేషన్ వర్కర్స్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో-కన్వీనర్ పలివేల వీరబాబు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి భారత కార్మిక వర్గం పోరాట సాధించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కేంద్ర బీజేపీ పాలకులు, కార్పొరేటర్లు, యజమానులు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల కొనసాగింపుగానే 29 కార్మిక చట్టాలు రద్దు చేశారన్నారు. కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని వాస్తవంగా ఈ రోజు మే 20 దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా ఈ సమ్మెని జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మికుల పని ప్రదేశాలలోను, మండల జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా కాకినాడ జీజీహెచ్ లో శానిటేషన్ వర్కర్స్, మెస్ వర్కర్స్, సెక్యూరిటీ తదితర సిఐటి అనుబంధ సంఘాలన్నీ ఆందోళన చేపట్టడం జరిగింది. బ్రిటిష్ కాలం నుంచి భారత కార్మిక వర్గం పోరాట సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చింది. దీనివల్ల పూర్తిగా కార్మిక హక్కులన్నీ కాలరాయబడి కార్మికులు బానిసలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. తక్షణమే ఈ లేబర్ కోడ్ని రద్దు చేయాలని కార్మిక వర్గం డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా పెరిగిన ధరలను బట్టి ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలన్నీ పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరుగుతుంది. కాకినాడ జీజీహెచ్లో ఉన్నటువంటి శానిటేషన్ సహా కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, అలా చెల్లించే విధంగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జీతాలు ఆలస్యం అయిపోతున్నాయి. కార్మికులు అప్పుల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను కూడా గమనించి జీజీహెచ్ యంత్రాంగం శానిటేషన్ వర్కర్స్ తదితర కాంట్రాక్ట్ వర్కర్స్ అందరికీ ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, కార్మిక చట్టాలను అమలు చేయించాలని కూడా ఈ సందర్భంగా సిఐటి తరపున అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. పాలకొల్లులో వేంచేసి ఉన్న శ్రీ దేశాలమ్మ జాతర మహోత్సవాలను ఆలయ కమిటీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుండె గుండెకు తెలుసు మహోత్సవాలు అత్యంత ఘనంగా మా చిన్నగూడ యువ సంఘం వారు నిర్వహించారు. 9 స్టేజీలపై 8 ప్రోగ్రాం అత్యంత వైభవంగా నిర్వహించి అర్ధరాత్రి 1 గంటలకు గడిని రీతిలో బ్రహ్మాండమైన పాఠశాలను నిర్వహించారు. ఈ ఆంధ్ర శేష జనానికి కూడా మా చింతపల్లి యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క అమ్మవారి యొక్క తీర్థాలు ఈ యొక్క 53 సంవత్సరాల కనీవిని అయోధ్యలో ఈ సంవత్సరం భారతదేశంలో మా కమిటీ సభ్యులకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా మా చిత్తపల్లి యూత్ సభ్యులకు
మా చిత్తూరు యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క అమ్మవారి జాతర ఉత్సవాలకు ఇచ్చేసిన అశేష జనానికి మా చిత్తూరు యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రోహింగ్యాల విషయంలో సరిహద్దుల్లోని సైనికుల కంటే ఎక్కువ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. P4 స్టార్టప్ కడప ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపిన మంత్రి సవిత. దేశ రక్షణ కోసం ప్రాణార్పించిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఎంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.